సో పర్సెప్షన్ ట్రైనింగ్ ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి కాన్సెప్ట్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ మీద క్వశ్చన్స్ అడగకుండా బోత్ ప్రిలిమ్స్లో కానీ తర్వాత మెయిన్స్లో కానీ గ్యారంటీగా క్వశ్చన్స్ ఉంటాయి. There cannot be a question, there cannot be in fact a question paper without the question on the judiciary. Judiciary మీద క్వశ్చన్స్ అడగకుండా అసలు క్వశ్చన్ పేపరే లేదని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ 10 years పరిశీలిస్తే 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పరిశీలిస్తే వచ్చేటటువంటిది. సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ దీనికోసం ఎలా ఉండాలి అని అన్నప్పుడు అంటే వీ హ్యావ్ టు సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. దాని ఆధారంగా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఏమి అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది. అంటే సిలబస్లో ఏముంది అని అంటే జ్యుడిషియరీ గురించి స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది మాత్రమే ఉంది. స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది మాత్రమే ఉంది. సో న్యాయ వ్యవస్థ నిర్మాణం, వ్యవస్థీకరణ, పనితీరు. సో ఫంక్షనింగ్ అన్నప్పుడు దాంట్లో ఫంక్షన్స్ వస్తాయి, ద ప్రొసీజర్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది కూడా వస్తుంది. సో దీనికి జస్ట్ ఒక కాన్సెప్చువలైజేషన్ కోసం పర్సెప్షన్ ట్రైనింగ్ అనేటటువంటిది ఒక దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. పర్సెప్షన్ ట్రైనింగ్ అంటే జపనీస్ డెమన్ స్లేయర్ టెక్నిక్. డెమన్ స్లేయర్ అంటే ఏంటి? ఒక 3 నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లు వచ్చినాయి డెమన్ స్లేయర్ అనే పేరుతోటి. ఒక సినిమా కూడా వచ్చింది ఈ మధ్యన ఒకటి. అందులో పర్సెప్షన్ ట్రైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ అందులో మాట్లాడతారు. అసలు ఆ పర్సెప్షన్ ట్రైనింగ్ అంటే ఏంటి, దాన్ని ఆధారంగా చేసుకుని మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే పర్సెప్షన్ ట్రైనింగ్ అనేది ఏంటిది? ఎ ట్రైనింగ్ టు చేంజ్ ది పర్సెప్షన్, హౌ యూ పర్సీవ్ ద థింగ్స్ అనే దానికి సంబంధించింది. సో హౌ యూ సీ ద థింగ్స్ will be completely changed if you go through the perception training. If you develop that, build that attitude, ఆ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే మనకి చదివేటటువంటి పద్ధతిలో కొన్ని మార్పులు తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది చదివితే చదవచ్చు, అందరూ చదువుతూనే ఉంటారు. కానీ మిగతా వాళ్ళకి మనకి తేడాలా ఉండాల్సి. మనకంటే ఏంటి, సివిల్స్ ఆస్పిరెంట్కి ఏం చదివాం ఇక్కడ, ఎ బర్డ్ ఇన్ ద బుష్ అని చదువు. కానీ మనం చూసి కూడా చూడకుండా వదిలేసింది ఏంటి, ఇదొకటి ఇదొకటి. అంటే బర్డ్ ఇన్ ద బుష్ అని ఉంటుందా ఎక్కడైనా ప్రపంచంలో? అలా ఉండదు, ఒకటే దా ఉంటుంది. కానీ ఒక ఎక్స్ట్రా దా పెట్టాము, కానీ దాన్ని ఇగ్నోర్ చేసాం. అంటే ఏంటి ఇక్కడ, యూ విల్ బి లెర్నింగ్ వెన్ యూ అండర్గో ది పర్సెప్షన్ ట్రైనింగ్, వెన్ యూ మేక్ ది ఎక్సర్సైజెస్ ఆఫ్ ది పర్సెప్షన్ ట్రైనింగ్, యూ విల్ సీ వాట్ అదర్స్ కెనాట్ సీ, యూ అబ్జర్వ్ వాట్ అదర్స్ కెనాట్ అబ్జర్వ్, యూ ఐడెంటిఫై వాట్ అదర్స్ విల్ నాట్ ఐడెంటిఫై. ఇతరులు గుర్తించలేనిది, ఇతరులు గమనించలేనిది నువ్వు గమనించగలుగుతావు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో కావాల్సినటువంటిది అది. ప్రిలిమ్స్లో ఏం కావాలంటే, ఇప్పుడు సపోజ్ మొన్న ఒక రోజు చెప్పాను మీకు, దెర్ ఆర్ సమ్ ట్రాప్స్ ఇన్ ది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని చెప్పి. ఆ ట్రాప్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇలాంటి పర్సెప్షన్ పర్స్పెక్టివ్లో వెళ్ళాలి. ఇది ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక జనరల్ పర్స్పెక్టివ్లో ఉండేటటువంటి ఎగ్జాంపుల్. పర్సెప్షన్ అంటే ఏంటి, మన అభిప్రాయం, మన దృక్పథం, మన వైఖరి, మన ధోరణి. హౌ యూ వ్యూ ద థింగ్స్, ఒక విషయాన్ని నువ్వు ఎలా చూస్తావు అనే దానికి సంబంధించింది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్లో మీకు ఏం కనపడుతుంది అంటే, ఆ ఇమేజ్లో పైకి కనపడేది ఒకటి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి? హిందూ పేపర్లో నువ్వు ఒక న్యూస్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం రాస్తారు, ఎన్జిఓస్ ఆర్ నెసెసరీ ఇన్ దిస్ కంట్రీ, గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ బ్యాన్ ఆన్ ద ఎన్జిఓస్ ఫర్ నాట్ అబ్జర్వింగ్ సర్టన్ అన్వాంటెడ్ రూల్స్ అని చెప్పి రాసాడు. ఇది మామూలుగా చదువుకుని వెళ్ళిపోతాం. ఫర్ నాట్ అబ్జర్వింగ్ ది అన్వాంటెడ్ రూల్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ఎన్జిఓస్. మామూలుగా ఒక జనరల్ రీడింగ్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుందనంటే, దీని మీనింగ్ ఏంటి, ప్రభుత్వం అవాంఛనీయమైనటువంటి కొన్ని నియమాలని పాటించకుండా ఉన్నటువంటి ఎన్జిఓలని నిషేధించింది
ఇది దీని తెలుగు వర్షన్. మరి మామూలుగా చదువుకుని వెళ్ళిపోతే ఎంతో ఘోరం జరిగిపోతుంది, గవర్నమెంట్ ఎన్జిఓలు నిషేధిస్తుంది అని అనిపిస్తుంది. బట్ దాంట్లో ఉన్న రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది చదివితే రూల్స్ ఉన్నాయి అక్కడ. అది వాంటెడా అన్వాంటెడా అని ఎవరు నిర్ణయించాలి? పేపరోడు కాదు నిర్ణయించాల్సింది. ఎవరు నిర్ణయించాలి? కోర్టు నిర్ణయించాలి. కోర్టు నిర్ణయించకుండా నువ్వు నిర్ణయం చేస్తున్నావు అంటే ద మీడియా ఈజ్ బికమింగ్ ద జ్యుడిషియరీ. మీడియా ఈజ్ జడ్జింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ నాట్ టు డూ. మీడియా అనేది మనం ఏం చేయాలి ఏం చేయకూడదని నిర్ణయిస్తుంది. మన సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఏం చేయాలి? రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్ ప్రకారం కదా పనిచేయాల్సింది. అది వాంటెడా అన్వాంటెడా ఎవరు డిసైడ్ చేయాలి? అది అన్వాంటెడ్ అయితే ఈ పార్టీకి సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసి ఉండేది కదా. మరి ఆ రూల్స్ అన్నింటినీ ఎన్జిఓలన్నీ పాటించాలి కదా. మరి పాటించలేదు కాదు కాబట్టే కదా ఆ ఎన్జిఓల మీద గవర్నమెంట్ నిషేధం విధించింది. ఈ డైమెన్షన్లో ఆలోచించగలిగేటట్టు చేసేదే ఈ పర్సెప్షన్ ట్రైనింగ్. సో ఈ పర్సెప్షన్ ట్రైనింగ్ ప్రకారం ఇక్కడ పైకి మనకి ఏం కనపడుతుంది? బ్లాక్ లెటర్స్లో గుడ్ అని కనపడుతుంది. బట్ ఆ గుడ్ లోపల ఏముంది? ఇది ఉంది, EVIL. గుడ్ అండ్ ఈవిల్ రెండూ కలిసే ఉన్నాయి. ఎలా అయితే ఇప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్లో గవర్నమెంట్ హ్యాస్ ప్రొహిబిటెడ్ దోస్ NGOs విచ్ ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద రూల్స్, అన్వాంటెడ్ రూల్స్. బట్ ప్రాక్టికల్గా మనం ఆలోచించడం జరిగితే దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటిది దెర్ ఆర్ రూల్స్ విచ్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎవ్రీ ఆర్గనైజేషన్. అండ్ వెదర్ దే ఆర్ వాంటెడ్ ఆర్ అన్వాంటెడ్ టు బి డిసైడెడ్ బై ద కోర్ట్. దే ఆర్ ఎగ్జిస్టింగ్ బికాస్ కోర్ట్ హ్యాస్ పర్మిటెడ్ టు దెమ్. ఇటువంటి ఆస్పెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ దీంట్లో ఏముంది? ఏమైనా ఉందా? అసలు ఏమీ లేకుండా చూపించేసి ఏదో ఉంది అని చెప్పేస్తున్నాం అని అనుకోకండి. పైకి కనపడేది ఏంటి? ఇల్యూజన్. ఈ బ్లూ లెటర్స్లో ఇల్యూజన్ అనేది కనపడుతుంది. మరి పైకి కనపడకుండా ఉన్నటువంటిది ఏంటి? ఎల్లో లెటర్స్లో ఆప్టికల్ ఇల్యూజన్. ఈ రెండింటినీ కలిపాడు ఇక్కడ ఆ బొమ్మ రాసినాడు. అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. అలాగే టీచ్ అనేది పైన కనపడుతుంది, దాని రిఫ్లెక్షన్ ఇది లెర్న్ అనేది కనపడుతుంది, దాని రిఫ్లెక్షన్లో కనపడుతుంది. సో ఇటువంటివి ఎవరైతే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలను చూస్తారో వాళ్ళు పర్సెప్షన్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టు. దానికోసం ఏదో ప్రత్యేకంగా నువ్వు జపాన్ వెళ్ళక్కర్లా. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి నేను కూడా జపాన్ పోతా అవసరం లేదు. అది సో దీనికోసం మనం ఏదైతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా చేస్తున్నామో అదే ఎక్సర్సైజెస్ చేయడం అంతే, ఆ పద్ధతిలోనే చేయడం. అంటే ఆ డెమన్ స్లేయర్ అనే సినిమాలో ఈ పర్సెప్షన్ ట్రైనింగ్ అనే వాడికి ఏం కనపడుతుంది అంటే ఎదుటివాడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎదుటివాడు ట్రాన్స్పరెంట్ వరల్డ్ కనపడుతుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా కనపడుతున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నేను నిన్ను చూస్తున్నా, నాకేం కనపడుతుంది? నీ డ్రెస్ మాత్రమే కనపడుతుంది, నీ ఫేస్ మాత్రమే కనపడుతుంది. కాకపోతే నేను డెమన్ స్లేయర్ కాదు కాబట్టి, ఓన్లీ మనుషులను మాత్రమే చూసేవాడిని కాబట్టి ఆ రేంజ్ ట్రైనింగ్ అక్కర్లా. సివిల్ సర్వీస్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏం కనపడుతుంది అంటే మొత్తం వాడి బాడీ లోపల ఉండేటటువంటి కండరాలు, బ్లడ్, బోన్స్ ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా కనపడిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ డెమన్ స్లేయర్కి అంటే దెయ్యాలు చంపేవాడు అని అర్థం. మనం లోకల్గా దెయ్యాలు తోలుకునేవాడు అని అంటాం. సో ఈ దెయ్యాలు చంపుకునే వాళ్ళకి అవతల దెయ్యం చేసేటటువంటి మూమెంట్స్ స్పష్టంగా తెలిసిపోతాయి, ముందే తెలిసిపోయి అట్ ద సేమ్ టైం వీడి స్పీడ్ కూడా పెరిగిపోతుంది. అంటే ఏ స్థాయి స్పీడ్ అంటే ఒక లైట్నింగ్ స్పీడ్లోకి వెళ్తాడు అనమాట. లైట్నింగ్ అంటే ఒక మెరుపు తీగ. మరి రామ్మ మెరుపు తీగ, రాజన్న వచ్చాడు అంటే మెరుపు తీగ ఎంత స్పీడ్గా వచ్చి వెళ్ళిపోతుంది చూడు. ఆ రేంజ్ కన్నా ఒక 50 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ స్పీడ్ వస్తుంది. ప్లస్ ఎబిలిటీ టు ఐడెంటిఫై వాట్ అదర్స్ కెనాట్ సీ, ఈ రెండు వస్తాయి. దీనికోసం ఏం చేయాలి? మనం పెద్దగా ఏం చేయక్కర్లేదు, కొన్ని బేసిక్ ఫండమెంటల్ టెక్నిక్స్. ఇప్పుడు ఇది ఇంకో మినీ ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ అనుకో ఇక దీన్ని. హౌ మెనీ ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫాలోయింగ్? Few people realize that effort of focusing on details of information under stressful conditions. ఎన్ఎఫ్లు ఉన్నాయి అంటే మీరు ఇది ఎంత శ్రద్ధగా చదువుతున్నారు చూడు. ఒక ఆట, ఒక ఛాలెంజ్ అనేటప్పటికి శ్రద్ధ వచ్చేస్తుంది.
అదేవిధంగా మనం నార్మల్గా సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా ఆ ఛాలెంజ్ లాగా తీసుకొని చదవాలి, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ కావాలి, బలవంతంగా చదవడం అనేటట్టుగా కాకుండా ఇట్ షుడ్ బి ఏ ఫన్ ఫర్ యూ. అది మీ మనసులోనే పెట్టుకోండి, ఎఫ్లు ఎన్ని ఉన్నాయనేది. అది కాకపోతే మీరు దానికి ఆన్సర్ చెప్పాలి కాబట్టి దెర్ ఆర్ 8 Fs, మొత్తం 8 ఉన్నాయి. ఈ 8 ఉన్నాయి అని ఎవడైతే గుర్తించాడో వాడు ఆల్మోస్ట్ రెడీ, దెయ్యాలు చంపుకోవచ్చు నువ్వు. అంతకన్నా తక్కువ గుర్తిస్తే మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వెన్ యూ అండర్గో దిస్ పర్సెప్షన్ ట్రైనింగ్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. అంటే ఒక అంశాన్ని చదివినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న అర్థం ఏంటో తెలుసుకుంటాం. ఐడెంటిఫై ద ట్రాప్స్ ఇన్ ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ విల్ హ్యావ్ ద ట్రాప్స్. కాబట్టి ఆ ట్రాప్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నాడు అనుకో, డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ట్రాప్. దెర్ ఆర్ ఓన్లీ one place in the constitution where the term integrity is used అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో, అదొక ట్రాప్. ఓన్లీ అనే పదం వచ్చినప్పుడు అది ట్రాప్ అని అర్థం. అది ఎందుకని ఇప్పుడు ఇంటెగ్రిటీ అనే పదం ఉందనుకో, ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ద టర్మ్ ఇంటెగ్రిటీ ఈజ్ యూజ్డ్ అన్నాడు అనుకో. మనం జనరల్గా ఇంటెగ్రిటీ అనే వర్డ్ని ఎక్కడ చదువుతాం, ప్రియాంబుల్లో చదువుతాం. But not only in the preamble, the term integrity is also there in the fundamental rights. You will not be granted the fundamental rights if there is a threat to the national integrity. Fundamental duties lo kuda untadi integrity ane padam. Ante fundamental duties lo emani untadi, every citizen has a duty to promote national unity and integrity. Ila ఈ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే దాన్ని చదవడం వల్ల యూ విల్ అవాయిడ్ దోస్ ట్రాప్స్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఇటువంటి ట్రాప్స్ ఓవర్కమ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు బిల్డ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ టు ద థింకింగ్ ఫర్ ద మెయిన్స్. మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ ద మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఒక విషయాన్ని అనేక కోణాల్లో విశ్లేషించగలగడం. ఇప్పుడు సపోజ్ నక్సలిజం అనే అంశం మీద క్వశ్చన్ వస్తుంది రేపు 2026లో ప్రిలిమ్స్లో కానీ లేకపోతే మెయిన్స్లో కానీ క్వశ్చన్ వస్తుంది. జనరల్ ఎస్సే కూడా రావచ్చు. అది ఎందుకని క్వశ్చన్ వస్తుంది అని అంటే ఒక రీజన్, గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ టార్గెట్ టు ఎండ్ ద నక్సలిజం బై ది ఎండ్ ఆఫ్ March 31st, 2026. 2026 March 31st నాటికి నక్సలిజంని అంతం చేస్తాం అనేది టార్గెట్ పెట్టుకున్నారు. అది అంతకు ముందే అయిపోయే అవకాశం ఉంది. నక్సలిజం ఇప్పుడు 31st March వరకు కాదు, ఈ డిసెంబర్ ఎండింగ్కి అయిపోతుంది. అండ్ గవర్నమెంట్ ఆ రేంజ్లో యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఇప్పటిదాకా 40-50 ఇన్ఫ్యాక్ట్ 60 సంవత్సరాల నక్సలైట్ చరిత్రలో ఇట్లా టార్గెట్లు పెట్టుకుని సాధించినోడు ఎవడు లేడు. నక్సలిజం గురించి టార్గెట్లు పెట్టుకోవడం ఎవడైనా పెట్టుకుంటారు ఇట్లా టార్గెట్లు. ఇలాంటి ఒక ఉద్యమాన్ని అంతం చేస్తాను అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే పబ్లిక్ ఊరుకోరు కాదు. కానీ ఇట్లా టార్గెట్ పెట్టి ఒరే నేను వస్తున్నాను అని చెప్పి వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇది మొదటిసారిగా అట్లా జరిగింది. అండ్ ఇప్పుడు సపోజ్ నక్సలైట్లు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారంటున్నారు. ఏమని, మేము డాష్లో కలిసిపోతాము. దేంట్లో కలిసిపోతారు? జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. మేము లొంగిపోతాం, మీరు మాకు 1 month టైం ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. మరి ఒక నక్సలైట్స్ నుంచి అటువంటి లెటర్ రావడం అనేటటువంటిది జరిగిన పరిస్థితి. లాస్ట్ 60 yearsలో ఇప్పట్లో అట్లా జరగల, కానీ మొదటిసారిగా జరిగింది. సో దీని మీద క్వశ్చన్ ఇచ్చే అవకాశం, హౌ ద గవర్నమెంట్ హ్యాస్ ఎండెడ్ దిస్ నక్సలిజం అనేది. అది సో దానికి నక్సలిజంకి వచ్చి అసలు రావడానికి కారణాలు ఏంటి, వాళ్ళు చేసిన యాక్టివిటీ ఏంటి, దానివల్ల కలిగినటువంటి ఇంపాక్ట్ ఏంటి, సొసైటీ మీద దానివల్ల ఇంపాక్ట్ ఏం పడింది, అండ్ గవర్నమెంట్ యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి, వాట్ మెజర్స్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ టు ఎండ్ ద నక్సలిజం. ఈ డైమెన్షన్స్ అన్నింటినీ మనం తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు మల్టీ డైమెన్షన్స్లో ఆలోచించాలి. మల్టీ డైమెన్షన్లో అంటే ఒక సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎథికల్ అండ్ హిస్టారికల్, జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్స్. అంటే ఒక విషయం అర్థం చేసుకునేటప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఎలా ఉంటుంది,
అని అంటే ఫస్ట్ యూ నీడ్ టు నో ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. ఒక సీక్వెన్స్ ప్రకారం జాగ్రఫికల్, ఎకనామిక్, పొలిటికల్ డైమెన్షన్, దీంట్లోనే గవర్నెన్స్ కూడా వచ్చేస్తుంది. అలాగే టెక్నాలజికల్ డైమెన్షన్, అలాగే సోషియో కల్చరల్ డైమెన్షన్, అండ్ ఎథికల్ డైమెన్షన్, అండ్ కంటెంపరీ డైమెన్షన్. సో ఇది దాటి ఇంకేమన్నా ఉంటే మీరు రాసుకోవచ్చు. ఇంకా దీన్ని దాటి ఇంకేమన్నా ఉన్నాయన్నా కానీ వీటిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఉంది, అది జాగ్రఫీ కిందే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు సపోజ్ ఇదే సీక్వెన్స్లో ఉండాలి. ఫస్ట్ కంటెంపరీ డైమెన్షన్ ఇంట్రడక్షన్లో రాయాలి, ఆ తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాయాలి, జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ రాయాలి. అంటే సపోజ్ ఈ నక్సలిజంని అప్లై చేసాం అనుకో, కంటెంపరీ ఇంట్రడక్షన్లో ఏం రాస్తావు? నక్సలిజం గురించి ఎస్సే వచ్చినప్పుడు ఇంట్రడక్షన్లో ఏం రాయాలి? ఏం రాయాలంటే ద గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ద నక్సలిజం టు ఎన్ ఎండ్ విత్ అ టార్గెట్ టు ఎండ్ ది నక్సలిజం బై ద ఇయర్ 2026 March 31 అనేది కంటెంపరీ డైమెన్షన్. లేకపోతే నువ్వు ఎగ్జామ్ రాసే నాటికి నక్సలిజం గురించి ఏ ఇష్యూ ఉంటే అది రాయాలి. కంటెంపరీ అంటే కరెంట్ రిలవెన్స్ ఉన్నటువంటిది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇది మొదటిసారిగా 1969లో నక్సల్బరీ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది, వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది 1969 అనే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. కొన్ని ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ రాస్తాం. జాగ్రఫికల్ డైమెన్షన్, జాగ్రఫికల్ డైమెన్షన్ అంటే ఏ ఏ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఉంది, జాగ్రఫికల్లీ వేర్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. అంటే స్టార్టింగ్ విత్ వెస్ట్ బెంగాల్. ఆ వెస్ట్ బెంగాల్లో 5 సంవత్సరాలు అది లేకుండా చేశారు, నక్సలిజం లేకుండా చేశారు. 1974 కల్లా ఎండ్ అయిపోయింది. 1969లో మొదలైనటువంటి నక్సలిజం 74 కల్లా ఎండ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఎక్కువ చూపించింది. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ దేర్ యూస్ టు బి 18 states వేర్ నక్సలిజం హ్యాస్ ఇంపాక్టెడ్. 18 రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం ఉంది. దీన్ని రెడ్ కారిడార్ స్టేట్స్ అని అన్నారు. 180 జిల్లాలు ఉండేవి. అండ్ నౌ ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇంపాక్టెడ్ బై ది నక్సలిజం హ్యాస్ డ్రాస్టికలీ కమ్ డౌన్ టు 18 అని చెప్పి ఈ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్ రాస్తాం. 180 నుంచి ఎక్కడికి తగ్గారు? 18కి తగ్గించేశారు. ఎప్పుడు 1969లో మొదలైనటువంటిది పీక్ లెవెల్లో 2012 ఆ టైంకి వెళ్ళేటప్పటికి 180 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు 2012 నాటికి ఆ 180 జిల్లాల నుంచి 2025 నాటికి 18 జిల్లాలకి తగ్గించారు అని జాగ్రఫికల్ డైమెన్షన్ చెప్తాం. ఎకనామిక్ డైమెన్షన్ అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది నక్సలిజం ఫ్రమ్ ద ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కడైతే పేదరికం ఉందో, పేదరికం ఉన్న చోట నక్సలిజం ఉంటుంది. నిరుద్యోగం ఉన్న చోట నక్సలిజం ఉంటుంది. ద మేజర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది నక్సలిజం ఆర్ ద పవర్టీ అండ్ ద అన్ఎంప్లాయ్మెంట్. అండ్ సిన్స్ 1990 with the liberalization, employment opportunities are increasing, and particularly after 2015, employment opportunities are drastically increasing. Poverty has been reduced to 2%, less than 2%. 2025 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టుగా దేశంలో పేదరికాన్ని 2% కన్నా తక్కువ దించారు. ఎక్కడి నుంచి 2012లో సుమారుగా ఎంత ఉండేది? 30% వరకు పేదరికం ఉండేది. 30% పేదరికం ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2025 నాటికి 2% తగ్గించారు. అండ్ అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. ఆ రెండు ఎకనామిక్ ఆస్పెక్ట్స్ రాస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరిగిందో నక్సలిజం తగ్గిపోయింది. ఉద్యోగాలు లేవు కాబట్టి నక్సలిజంకి వెళ్ళారు చాలామంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి నక్సలిజంకి వెళ్ళారు. అలాగే పొలిటికల్ అండ్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్. పొలిటికల్ అంటే ఏంటి? ద లోకల్ పొలిటికల్ సపోర్ట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ది నక్సలిజం. స్థానికంగా ఉండే రాజకీయ మద్దతు నక్సలైట్లకు ఉండేది. అండ్ దీన్ని తగ్గించడానికి గవర్నెన్స్ పరంగా చాలా చర్యలు తీసుకున్నారు. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్స్. గవర్నెన్స్ అంటే
సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్స్, శాంతి భద్రతలను బలోపేతం చేయడం. టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే టు బ్రింగ్ ద నక్సలిజం టు ఎన్ ఎండ్, ద గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, డ్రోన్స్ ఉపయోగిస్తుంది, మోడర్న్ వెపన్స్ ఉపయోగిస్తున్నారు. నక్సలైట్లు కూడా మోడర్న్ వెపన్స్ ఉపయోగిస్తున్నారు. అండ్ దానికి మించిన టెక్నాలజీని గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. అలాగే ఈ ప్రాంతాలన్నింటిలో, నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలోనూ సెల్ టవర్స్ ఏర్పాటు చేశారు. దానివల్ల కమ్యూనికేషన్ పెరిగింది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరిగిందో స్థానిక ప్రజలు అర్బన్ ఏరియాస్తో కాంటాక్ట్లకు పెరిగారు. ఎప్పుడైతే అర్బన్ ఏరియాస్తో కాంటాక్ట్లోకి పెరగడం జరిగిందో గ్రాడ్యువలీ దేర్ థింకింగ్ అబౌట్ ద నక్సలిజం ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఈ టెక్నాలజీ ఇంపాక్ట్ అలా ఉంది. అలాగే సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్, సొసైటీ మీద వీళ్ళ ప్రభావం ఎట్లా. ఇప్పుడు పాపులర్ కల్చర్లో సపోజ్ నక్సలిజం గురించి వస్తున్నటువంటి సినిమాలు, పాపులర్ కల్చర్ అంటే సినిమాలు ఉన్నాయనుకో, ఒకప్పుడు నక్సలిజంని సపోర్ట్ చేసే విధంగా సినిమాలు వచ్చేవి. అంకురం యాజ్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ కోట్. అంకురం అనే ఒక సినిమా ఉండేది, నక్సలైట్ని సపోర్ట్ చేసే విధంగా ఉండేది. ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్నారు. ప్రభుత్వాన్ని, నక్సలైట్లని ఇద్దరు తప్పే, ఈ నక్సలిజం కారణానికి ఇద్దరిది తప్పే ఉంది, ఇద్దరు కలిసి సాధారణ జనాలు చంపేస్తున్నారు. ఎగ్జాంపుల్ సింధూరం అనే ఒక సినిమా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ 2020 తర్వాత వచ్చినటువంటి సినిమాలు, 2-3 సినిమాలు వచ్చినాయి నక్సలిజం గురించి. బస్తర్ అనే ఒక సినిమా వచ్చింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, కంప్లీట్లీ అపోజింగ్ ద నక్సలిజం యాజ్ అ టెర్రరిజం. నక్సలిజం ఒక టెర్రరిజంగా వర్ణిస్తూ ఈ సినిమా తీశారు. ఇలా పాపులర్ కల్చర్లో కూడా మార్పు వచ్చింది, పబ్లిక్ వ్యూలో కూడా మార్పు వచ్చింది నక్సలిజం పట్ల. నక్సలైట్లు అంటే ప్రజలను ఆదుకునే శ్రీ మహావిష్ణువు కాదు, నక్సలైట్లు అంటే ప్రజల్ని చంపేసేటటువంటి నరకాసురులు అనే పద్ధతిలో ప్రజల యాటిట్యూడ్లో మార్పు వచ్చింది. అండ్ ఎథికల్ డైమెన్షన్, అదే ఎథికల్ డైమెన్షన్. నక్సలైట్స్ దే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ఇల్లీగల్, కంప్లీట్లీ ఇల్లీగల్. వాట్ ఎవర్ ఈజ్ ఇల్లీగల్ ఈజ్ అనెథికల్. ఏదైతే చట్ట వ్యతిరేకమో అది అనైతికమే. ఎందుకంటే నువ్వు ఒకరిని తీసుకెళ్ళి చంపేసేవనుకో ప్రజా దర్బార్లో, అది నీతివంతమైందని అంటారా ఎవరన్నా? నీతి చర్య కాదు, అది అవినీతి చర్య. అది ఎప్పుడైతే నువ్వు ఇల్లీగల్ చేస్తున్నావో అనెథికల్ చేస్తున్నట్టే లెక్క. సో ఇట్లా ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఎలా వస్తుంది ఇది అని అంటే దీనికి సింపుల్ టెక్నిక్. ప్రిలిమ్స్లో ఉండేటటువంటి టాపిక్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడమే. ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉన్నాయి కదా. కరెంట్ అఫైర్స్, కంటెంపరీ డైమెన్షన్, హిస్టరీ, జాగ్రఫీ, దాంతోపాటు ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎకనామిక్స్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రెండునేమో GS1, GS4. ఆ రెండు తప్ప మిగతావన్నీ కూడా, మిగతా 6 డైమెన్షన్లు కూడా ఇది ప్రిలిమ్స్ సిలబస్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ హౌ యూ ఆర్ సపోజ్ టు థింక్ యాజ్ ఎ పర్సెప్షన్ ట్రైనింగ్. అండ్ దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ ద ట్రాన్స్పరెంట్ వరల్డ్. థింక్ బియాండ్. ఇది పర్సెప్షన్ ట్రైనింగ్లో ఉన్నటువంటి డైమెన్స్ లేయర్స్ ఏం చేస్తారు? దే విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు సీ ట్రాన్స్పరెంట్లీ. పారదర్శకంగా చూడగలుగుతారు దేన్నైనా సరే. అంటే ఏంటి? అందరూ చూడలేని దాన్ని నువ్వు చూడగలగడం. వాట్ ఎవ్రీబడి కెనాట్ సీ విల్ బి సీన్. సో అంటే మీనింగ్ ఏంటిది? ఇప్పుడు సపోజ్ ఈ కల్చరల్ డైమెన్షన్ చెప్పాను. కల్చరల్ డైమెన్షన్లో దేని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను? ఒక సినిమాల గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో నోబడీ వుడ్ బి టాకింగ్ అబౌట్ ద సినిమాస్ బేస్డ్ ఆన్ ద నక్సలిజం. అది అంటే మనం ఆ సాధారణమైనటువంటి పద్ధతి కన్నా దాటి థింక్ బియాండ్ అనేటటువంటి స్కిల్ డెవలప్ చేసుకోగలిగితే ఈ రకమైనటువంటి ఎబిలిటీ వస్తుందండి. సో ఇప్పుడు సపోజ్ మనం ఈ కమింగ్ డేస్లో జ్యుడిషియరీ గురించి అవుతాం. దానికి పర్సెప్షన్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అప్లై చేస్తే ఎలాగ, విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీలో ఏ ఏ అంశాలు ఉంటాయి అంటే మనకి ఎక్కువ సిలబస్ ఇవ్వలేదని చెప్పాను. కానీ ఆ సిలబస్లో ఏముంది? 3 పాయింట్లు ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయి. స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇంతే ఉంది. మరి క్వశ్చన్స్ చూస్తే రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వాట్ యు ఆర్ సపోజ్ టు డూ అంటే యూ హ్యావ్ టు డూ ద థీమాటిక్ స్పాటింగ్ డ్రిల్. ఇదేమో ఆ పర్సెప్షన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి డైమెన్షన్. ఇది ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా థీమాటిక్ స్పాటింగ్ డ్రిల్, మల్టీ సెన్సరీ రీకాల్, ట్రాన్స్పరెంట్ వరల్డ్, రిపిటేటివ్ యాక్షన్ ఫర్ ఫోకస్,
బ్యాటిల్ సిమ్యులేషన్, ఆర్ఆర్ రీడింగ్, మైక్రో అవేర్నెస్. ఈ పద్ధతుల్లో చదవాలి, ఈ పద్ధతుల్లో అధ్యయనం చేయాలి. మినిమం గ్యారంటీ ఉంటుంది. అప్పుడు మినిమం గ్యారంటీ అంటే ప్రిలిమ్స్లో వచ్చే 2-3 క్వశ్చన్లు ఆన్సర్ చేయగలుగుతాం. ప్రిలిమ్స్లో జుడిషియరీ మీద 2 రకాలుగా క్వశ్చన్లు వస్తుంది. ఒకటేమో డైరెక్ట్గా జుడిషియరీ స్ట్రక్చర్, ఫంక్షనింగ్ అండ్ ఆర్గనైజేషన్ మీద అయితే, ఇంకోటేమో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు రకరకాల ఆస్పెక్ట్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, పాలిటిక్స్కి సంబంధించి కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది. ఆ తీర్పులకి సంబంధించిన ఒక క్వశ్చన్. అండ్ ఈ తీర్పులన్నింటినీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంవత్సరంలో వచ్చిన ఒక 25 రకాల తీర్పులు వస్తాయి. ఆ 25 రకాల తీర్పులు గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంకేంది, 1950 నుంచి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి రకరకాల మేజర్ తీర్పులు, సంథింగ్ లైక్ కేశవానంద్ భారతి కేసు, ఇలాంటి తీర్పులు ఉంటాయి కొన్ని. అవి ఒక 25 ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ 50 తీర్పులు అయితే వాటి కేసెస్ తోటి, వాటి కాన్సెప్ట్స్ తోటి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి జుడిషియరీకి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఫస్ట్ ఏం చేయాలి, థీమాటిక్ స్పాటింగ్ డ్రిల్. ఇందులో భాగంగా ఐడెంటిఫై ద రికరింగ్ థీమ్స్. ఇది ఎలా చేస్తాం? రికరింగ్ థీమ్స్ అంటే జుడిషియరీలో రిపీటెడ్గా వచ్చేటటువంటి అంశాలు. అది ఎలా తెలుస్తుంది మనకి? దట్ విల్ బి లెర్న్డ్ బై ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఈ థీమాటిక్స్ అనేటటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా వస్తుంది అన్నమాట. సో పీవైక్యూస్ చేయాలి. మల్టీ సెన్సరీ రీకాల్ అంటే మెమరీ బిల్డింగ్. ఐ టోల్డ్ యూ హౌ టు రిమెంబర్ ద థింగ్స్ ఇన్ అన్ అర్లియర్ క్లాస్. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఒక ప్రొమోడోరో టెక్నిక్, మెమరీ బిల్డింగ్ అనేటటువంటిది చేయాలి. అంటే ఈ చదివేటప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అంటే, దీనికోసం మెమరీ బిల్డింగ్ కోసం రిపిటేషన్ అనేది ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఒకే అంశాన్ని 2-3 సార్లు చేయడం. అండ్ ట్రాన్స్పరెంట్ వరల్డ్, ఎంటరింగ్ ది ట్రాన్స్పరెంట్ వరల్డ్ అనేటటువంటిది ఒకటి. నోట్ మేకింగ్ విత్ ద విజువల్ డైనమిక్స్. అంటే విజువల్ డైనమిక్స్ అంటే నోట్స్ని తయారు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కన్వెన్షనల్గా మీరు ఏ విధంగా అయితే 10th క్లాస్లోనో, ఇంటర్మీడియట్లోనో, ఆర్ డిగ్రీలోనో నోట్స్ పేరాలుగా తయారు చేసుకున్నారో అలా కాకుండా పుస్తకంలో, బుక్లో, ఎన్సీఆర్టీలో పారాగ్రాఫులుగా ఉన్నటువంటి దాన్ని చిన్న చిన్న బొమ్మలుగా తయారు చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు కనెక్ట్ అయ్యేటట్టుగా చెప్పాలంటే, ఎలా అయితే మీరు మెసేజ్లు పెడతారో వాట్సాప్లో, ఆ రకంగా ఉండాలి మీ నోట్స్. ఎగ్జామ్ అలా రాయకూడదు. మళ్ళీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఫుల్ సెంటెన్సెస్ ఉండాలి. నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఇటువంటి బొమ్మల ద్వారా, ఇమోజీస్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా, ఫ్లో చార్ట్ల ద్వారా, స్పైడర్ డయాగ్రామ్స్ ద్వారా నోట్స్ తయారు చేసుకోవడం జరగాలి. అండ్ తర్వాత రిపిటేటివ్ యాక్షన్ ఫర్ ఫోకస్ ఈజ్ రివిజన్. దానికి ప్రొమోడోరో మెథడ్ చెప్పాను. ఈ ప్రొమోడోరో మెథడ్ అంటే 45+5+10 పద్ధతిలో జరగాలి. సో ఈ 45 minutes చదవడం, చదివిన దాన్ని ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతూ మళ్ళీ నెమరు వేసుకోవడం, అంటే రివైజ్ చేసుకోవడం. చూడకుండా ఎంత గుర్తుందో అంత మనం ఏదైతే చదివామో ఆ చదివింది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయడం. అండ్ 10 minutes పాటు మళ్ళీ దాన్ని రాస్తూ రివైజ్ చేయడం. రాసుకుంటూ కీ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ రివైజ్ చేయడం. ఆ 45+5+10 అది 45 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి, రిలాక్స్ అవుతూ మైండ్లో అది గుర్తు తెచ్చుకోవాలి. అండ్ 10 minutes మళ్ళీ రివైజ్ చేయాలి. ఈ పద్ధతిలో ప్రొమోడోరో టెక్నిక్ అని అంటారు దాన్ని. బ్యాటిల్ సిమ్యులేషన్ అంటే ఈ డెమన్ స్లేయర్స్ ఏ విధంగా అయితే బ్యాటిల్ యాక్చువల్గా అసలు యుద్ధంలో పాల్గొనే ముందు ఏం చేస్తారంటే సిమ్యులేటెడ్ టెక్నిక్లో యుద్ధాలు చేస్తారు. ఎలా అయితే ఒక పైలట్ ట్రైనింగ్ అయిన తర్వాత వాడిని డైరెక్ట్గా రియల్ ఫ్లైట్ ఎక్కించే ముందు సిమ్యులేటర్లో ఎక్కిస్తారు చూడు. సిమ్యులేటర్లో ఎక్కించి నువ్వు ఎన్ని యాక్సిడెంట్లు చేస్తావో అన్ని యాక్సిడెంట్లు ఇప్పుడే చేసాయి. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ జరగనట్టే లెక్క, సిమ్యులేషన్ కాబట్టి. అది ఒక రియల్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటుంది కానీ కాదు. సో అటువంటి పద్ధతిని మనం ఏమన్నాం, మాక్ టెస్ట్ ఇమర్షన్ అన్నట్టు. మాక్ టెస్టులు రాయాలి. అది ఎవ్రీ సండే మాక్ టెస్టులు పెడితే ఎంతమంది రాస్తారు? 1-2 రాస్తారు. వాడే డెమన్ స్లేయర్ అవుతాడు, యూపీఎస్సీ స్లేయర్ అవుతాడు. అండ్ ఆర్ఆర్ రీడింగ్ అని అంటే పీర్ డిస్కషన్స్ అన్నమాట. ఈ పీర్ డిస్కషన్ అంటే ఏంటి? మీ సహచరులతోటి కలిసి చర్చించడం, ఒక విషయాన్ని చర్చించాలి. అంటే ఇప్పుడు జుడిషియరీ గురించి అనుకున్నాం, నక్సలిజం గురించి అనుకున్నాం.
నక్సలిజం అనే అంశం గురించి మీరు చదివిన దాన్ని ఇద్దరు ముగ్గురు కలిసి చదవండి. అంటే ఎవరికాళ్ళే చదవండి. సపోజ్ రేపు నక్సలిజం అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకోండి, ఒక గ్రూప్ పెట్టుకోండి. గ్రూప్ పెట్టుకుని నక్సలైట్లు అనే ఒక కాన్సెప్ట్ గురించి చదువుతాం. ఎవరికాడు వాడి సోర్సెస్ ప్రకారం చదవాలి. చదివిన తర్వాత ఆ గ్రూప్ డిస్కషన్లోకి రావాలి. గ్రూప్ డిస్కషన్లోకి వచ్చి వాట్ ఈజ్ నక్సలిజం అని చెప్పి ఒకటి అడగాలి. తలొకళ్ళు ఆన్సర్ చెప్తారు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద నక్సలిజం, తలొకళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తారు. అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద నక్సలిజం, ఒక్కొక్కడు ఒక్కొక్క కాన్సిక్వెన్స్ చెప్తాడు. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద నక్సలిజం ఆన్ ద ఇండియన్ సొసైటీ, అదొకటి వస్తూ ఉంటుంది. అండ్ వాట్ మెజర్స్ దట్ ది గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అండ్ హ్యాస్ టేకన్ టు ఎరాడికేట్ ది నక్సలిజం. ఇలా 4 డైమెన్షన్లు 5-6 డైమెన్షన్లో మీరు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు చదవంది ఇంకోటి చెప్తాడు, ఇంకొకటి చదవని నువ్వు చెప్తావు. అలా నువ్వు చదివిన దానికి అదనంగా ఇంకో కొత్త పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడికి అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ రీడింగ్, పీర్ డిస్కషన్స్ ద్వారా అన్నమాట, కంబైన్డ్ డిస్కషన్. ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి, రూత్లెస్గా ఉండాలి. అది నక్సలిజం గురించి డిస్కస్ చేయడానికి వచ్చి మధ్యలో శ్రియా శరణ్ గురించి మాట్లాడకూడదు. ఖచ్చితంగా నీకు ఎంత క్రూరంగా ఉండాలి అంటే, నువ్వు కనుక నక్సలిజం గురించి కాకుండా, అంటే నువ్వు డిస్కషన్ కోసం టేకప్ చేసినటువంటి విషయం కాకుండా వేరే విషయం వచ్చిందంటే డెమన్ విల్ స్లే యూ అన్న ఫీలింగ్లో ఉండాలి. నాట్ యూ స్లేయింగ్ ద డెమన్ విల్ స్లే యూ. నువ్వు దెయ్యాన్ని చంపడం కాదు, దెయ్యమే నిన్ను చంపేస్తుంది, ఆ ఫీలింగ్లో ఉండాలి. నక్సలిజంకి కారణం ఏంటి అనగానే రాశీకరణ మొన్న ఒక సినిమాలో కనపడింది, బాగా ఉంది అమ్మాయి, ఎక్కడుంటుంది ఆవిడే అని చెప్పి నెక్స్ట్ ఎవడో ఒక దరిద్రుడు ఉంటాడు. అలాంటి దరిద్రుడిని ఏం చేయాలి అంటే, దరిద్రుడా అని అనకపోయినా వాడిని అట్లా చూడాలి, 1.5 విధవ అన్నట్టుగా చూడాలి వాడిని. అంటే విధవన్నర విధవ అని చెప్పి, అంటే వాడిని లేపేయాలి. ఆల్మోస్ట్ ఆ గ్రూప్ డిస్కషన్ నుంచి వాడిని లేపేయాలి. అంటే నాన్ రిలవెంట్ ఇష్యూస్ గురించి కనుక వాడు మాట్లాడితే కంప్లీట్గా రూత్లెస్గా ఉండడం అంటే అది. అంటే ఒక ఆస్పిరెంట్స్ నువ్వేమి ఇంకా గ్రాడ్యుయేషన్లో లేవు కాబట్టి ఈ రూత్లెస్నెస్ అనేది న్యాచురల్గా వచ్చేయాలి నీకు అంతే. ఒక దెయ్యాన్ని చంపేవాడు, దెయ్యాలు దొలుకునేవాడు ఏ స్థాయిలో అయితే సీరియస్గా ఉంటాడో, సీరియస్గా ఉండకుండా ఇంక ఏది ఆల్టర్నేట్ చేసినా కానీ ఆ దెయ్యం వచ్చి నేను చంపేస్తుంది. సో ఆ రకమైనటువంటి పీర్ డిస్కషన్ అండ్ మైక్రో అవేర్నెస్ ట్రైనింగ్, అంటే డీటెయిల్డ్ ఫ్యాక్ట్ ఓరియంటేషన్. మీకు ఎన్సీఆర్టీలో కావాల్సిన ఫ్యాక్ట్స్ దొరుకుతాయి ప్రతి అంశానికి సంబంధించి. హిస్టరీ ఉందనుకో, ప్రతి టాపిక్లో హిస్టరీలో ఉన్నటువంటి, సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతాం, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రతి అంశానికి సంబంధించి మొత్తం కనీసం ఒక 200-300 ఫ్యాక్ట్స్ దొరుకుతాయి. అండ్ ఎనీథింగ్ కెన్ బి ఏ క్వశ్చన్ ఇన్ ద ప్రిలిమ్స్. ఈ ఫ్యాక్ట్ రీడింగ్ ఎందుకనంటే, ఫ్యాక్ట్ ఓరియంటేషన్ ఎందుకనంటే, బికాస్ ప్రిలిమ్స్లో అటువంటి ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో ఎక్కువగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. దట్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో నెసెసరీ ఫర్ ద మెయిన్స్. ఇప్పుడు జ్యుడిషియరీకి అప్లై చేసాం అనుకో, జ్యుడిషియరీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే, ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటో తెలియాలి. అండ్ అదేవిధంగా కాలేజియం అంటే ఏంటి, ఆ కాలేజియం అనే కాన్సెప్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది. అంటే మనం ఇక్కడ కొంతమంది చెప్పినట్టుగా ఓవర్ యాక్షన్లు చేయకూడదు. ఓవర్ యాక్షన్లు అంటే ఏంటి, ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ చదువుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి, బైహార్ట్ చేయడానికి నేనేమైనా చిన్నపిల్లవాడిని అనుకున్నావా? అంటే చిన్నపిల్లడివే, నీకు ఐఏఎస్ వస్తే తప్ప నువ్వు పెద్దోడు కాదు. యూపీఎస్సీ సాధిస్తేనే నువ్వు పెద్దోడు, లేకపోతే నువ్వు పశువుడివే. అండ్ మరి దానికి ఇప్పుడు సపోజ్ 2025 మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, డిస్కస్ ది ఇవల్యూషన్ ఆఫ్ కాలేజియం సిస్టమ్ ఇన్ ఇండియా, critically examine the advantages and disadvantages of the system of appointment of the judges of the Supreme Court of India, that of the USA. 2 రకాల పార్ట్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ పార్ట్లో ఏంది, డిస్కస్ ది ఇవల్యూషన్ ఆఫ్ కాలేజియం సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కాలేజియం అనే వ్యవస్థకి సంబంధించిన ఇవల్యూషన్, పరిణామ క్రమం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అది ఎక్కడ మొదలైంది, ఆ ఇయర్స్ అన్నీ రాయాలి. అంటే 1982, 1993, తర్వాత 1998, ఈ 3 వరుసగా ఈ పదాలు 3 రావాలి. ఈ సంవత్సరాలన్నీ ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కాలేజియం అనే సిస్టమ్ 1998లో ఎలా స్టెబిలైజ్ అయింది, అండ్ దానికి సంబంధించిన కేస్ లా ఏంటి. కేస్ లా అంటే ఏ కేసులో సుప్రీంకోర్టు కాలేజియం అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఇవన్నీ ఏంటి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఆ హిస్టారికల్ ఇవల్యూషన్ రాయమన్నాడు. మరి రాయమన్నప్పుడు
ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్గా పడాలి అక్కడ. క్వశ్చన్ 15 మార్కులే. ఆ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా పడితే ఎప్పటి నుంచి 1982 ఎస్పి గుప్తా కేస్, 1993 సుప్రీంకోర్టు రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143, 1998 ఈ కాలేజియం అనే సిస్టమ్ వచ్చినటువంటి కేసు ఏంటి, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు లాస్ ఆ సంవత్సరాలు ఆ 3 వరుసగా ఫస్ట్ 3 పాయింట్లలో కనపడ్డాడు. దెన్ ద ఎగ్జామినర్ విల్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో అది ఎక్కడ మైక్రో అవేర్నెస్ ట్రైనింగ్ అంటే, ఆ మైక్రో అవేర్నెస్ అంటే సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం, గుర్తుపెట్టుకోవాలి అండ్ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి. మెయిన్స్లో అయితే, ప్రిలిమ్స్లో అయితే గుర్తుపడితే చాలు, గుర్తుపెట్టుకున్న దాన్ని గుర్తుపడితే చాలు కదా. ఏబిసిడి ఇస్తాడు, ఏబిసిడిలో కరెక్ట్గా అయింది ఏంటి అనేది నువ్వు ఆల్రెడీ చదివి ఉన్నావు కనుక గుర్తుపెట్టుకున్నావు కాబట్టి దాన్ని గుర్తుపట్టేయచ్చు. సో దాన్ని డీటెయిల్డ్ ఫ్యాక్ట్ ఓరియంటేషన్ అండ్ ఈ క్వశ్చన్లో మళ్ళీ సెకండ్ పార్ట్లో ఏమి వచ్చాడు, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని ఒక పాయింట్ పెడుతూ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ ద యుఎస్ఏ కంపారిజన్ చేయమన్నాడు. మళ్ళీ అంటే దీన్ని ఈ ఒక్క క్వశ్చన్ సరిపోతుంది. హౌ దిస్ పర్సెప్షన్ ట్రైనింగ్ ఈజ్ యూస్ఫుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పద్ధతిలో చదివితే థీమాటిక్ స్పాటింగ్ డ్రిల్, ఐడెంటిఫైయింగ్ ద రికరింగ్ థీమ్స్ బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్, రిపీటెడ్గా వస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం గమనించవచ్చు. ఆ పీవైక్యూస్ ఆధారంగా చూడొచ్చు. అంటే పీవైక్యూస్ ఆధారంగా చూసినప్పుడు రిపీటెడ్గా వస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్ అనమాట, హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్. 2015, 2019, 2020, 2023, 2025 ఈ 5 సార్లు అంటే లాస్ట్ 10 ఇయర్స్లోనే 5 టైమ్స్ దేని గురించి ఇచ్చాడు, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత 2023, 2024, 2025 3 సార్లు దెర్ ఆర్ క్వశ్చన్స్ అబౌట్ ది యాక్సెస్ టు ద జస్టిస్, సామాన్య పౌరుడికి న్యాయం ఎలా చేకూరుతుంది అనే అంశం గురించి క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే దట్ ఇంక్లూడ్స్ ద ఏరియాస్ లైక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇలాంటి అంశాల మీద 3 సార్లు క్వశ్చన్లు వచ్చినాయి, సామాన్య పౌరుడికి న్యాయం ఎలా చేకూరుతుంది అని చెప్పి. అండ్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఫెడరలిజం, అంటే రాష్ట్రాలని కాపాడడానికి న్యాయశాఖ యొక్క పాత్ర అనే అంశం మీద 2018లోను 2015లోను క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే బేస్డ్ ఆన్ దిస్ పీవైక్యూస్ వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. రాబోయే సంవత్సరంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఊహించవచ్చు మనం. ఎలా ఊహించడానికి థీమాటిక్ స్పాటింగ్ డ్రిల్ అనేది ఉపయోగపడుతుంది, పీవైక్యూస్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా సో ఈ ప్రాక్టీస్ అంతా చేసినప్పుడు యూ విల్ ఎంటర్ ద ట్రాన్స్పరెంట్ వరల్డ్. ఈ ట్రాన్స్పరెంట్ వరల్డ్ అంటే ఏంటి, హ్యావింగ్ ది ఎబిలిటీ టు సీ వాట్ అదర్స్ కెనాట్ సీ. మొత్తం ఈ డెమన్ స్లేయర్ ఏ విధంగా అయితే తన శత్రువు యొక్క శరీర అంతర్గత అవయవాలను చూడగలుగుతాడు, ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద ఎనిమీ కెన్ బి సీన్ బై ద డెమన్ స్లేయర్. అలాగే ఈ 7 పాయింట్లు 6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ 7 పాయింట్ ప్రాక్టీస్ చేసినప్పుడు యూ విల్ ఆల్సో బీ ఇన్ ఏ పొజిషన్ టు ఎంటర్ ద ట్రాన్స్పరెంట్ వరల్డ్. సో ఆ ట్రాన్స్పరెంట్ వరల్డ్లోకి వెళ్ళడం అంటే ఏంటి, వాట్ అదర్స్ కెనాట్ సీ యూ కెన్ సీ. సో ఇది మొదటి దాంతోనే సాధ్యమైపోతుంది, ఇది పీవైక్యూ అనాలిసిస్తోనే అయిపోతుంది ఆ పని. యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ట్రాన్స్పరెంట్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయగలుగుతావు, యూ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు ప్రెడిక్ట్ ది క్వశ్చన్స్ for the year 2026. Thematic prediction is possible. అంటే ఇక్కడ క్వశ్చన్స్ థీమాటిక్ ప్రెడిక్షన్ ఫర్ ద ఇయర్ 2026, రాబోయే సంవత్సరానికి ఎలాంటి థీమ్స్ మనం అంచనా వేయవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే సపోజ్ దెర్ విల్ బి ఫోకస్ ఆన్ ద ట్రిబ్యునల్స్. ఆల్రెడీ 2025లో ఇచ్చారు,
ఇచ్చినా కానీ ట్రిబ్యునల్స్ మీద మళ్ళీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. తర్వాత ఈ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే బికాస్ judiciary is making everybody answerable, but it is not answerable to anybody. కోర్టు ప్రతి ఒక్కరిని జవాబుదారీ చేస్తుంది, కానీ కోర్టు ఎవరికి జవాబుదారీ? జనరల్గా మనలాగా అటు ఇటు కాకుండా చదువుకున్న వాళ్ళం ఏమనుకుంటామంటే కోర్ట్ అండ్ ద జ్యుడిషియరీ ఈజ్ ద హీరో అమాంగ్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. వీ కన్సిడర్ ద జ్యుడిషియరీ టు బి ద హీరో. బట్ రియాలిటీ ఏంటంటే జ్యుడిషియరీ కూడా విలనే. జ్యుడిషియరీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు అసలు. ఇట్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అ సూపర్ హీరో ఓన్లీ, దట్స్ ఆల్. సూపర్ హీరో రోల్ ప్లే చేస్తుందంతే ఒక డెమోక్రసీలో, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సూపర్ హీరో రోల్ అంటే ఏంటి? ఒక సూపర్ మ్యాన్ చెయ్యి ఇట్లాంటి తాళ్ళు వస్తాయి, ఏం పేరైంది, స్పైడర్ మ్యాను. ఈ మధ్యన ఇంకొకటి కూడా వచ్చాడు, యాంట్ మ్యాను. అండ్ ఇప్పుడేమో కేరళలో చంద్ర. ఇలాంటి కొత్త కొత్త సూపర్ హీరోస్ అని అందరూ వస్తున్నారు. వీళ్ళు చేసే నాశనం అంటూ ఇంకేది ఉండదు, బట్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఇప్పుడు సూపర్ మ్యాన్ వెళ్ళి ఒక విలన్ని కొట్టాడు అనుకో, ఈ కొట్లాడుకునే లోపల ఎన్ని బిల్డింగులు కూలిపోతాయి. ఈ కూలిపోయిన బిల్డింగులు మళ్ళీ ఎవడు కట్టిస్తాడో అని ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అయితే ఎవరో కట్టించుకున్న బిల్డింగ్ని సూపర్ మ్యాన్ వెళ్ళి ఒక గుద్దు వేస్తే అది కింద పడిపోతుంది. మరి పాపం మళ్ళీ దాన్ని కట్టుకోవాలి, ఆ రోడ్లన్నీ మళ్ళీ వేయించుకోవాలి, ఆ ట్రైన్ రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ తయారు చేయించుకోవాలి, ఫ్లైట్లు కిందకి దించేస్తాడు, దానికి ఇట్లా కింద పడేస్తాడు. ఎవడు రెస్పాన్సిబిలిటీ లేదు. మనం ఎంతసేపు ఓన్లీ అది మాత్రమే చూస్తాం, కనపడేది మాత్రమే చూస్తాం, ఆ గ్రాండియర్ మాత్రమే చూస్తాం. ఏం చేయాలి? యాజ్ అ పర్సెప్షన్ ట్రైనీ యూ షుడ్ గో బియాండ్. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, మరి అది కూలిపోయింది బిల్డింగ్, అది ఎవడు కడతాడు? అది కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ బిల్డింగ్లో ఆల్రెడీ మనుషులు ఉంటారు కదా, ఆ మనుషులు కూడా చచ్చిపోయి ఉంటారు కదా. అంత పెద్ద బిల్డింగ్ కింద పడిపోతూ ఉంటే, 40-50 అంతస్తుల బిల్డింగ్ కింద పడిపోతే లోపల ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే లోపల అట్లనే పండుకుంటారా? మళ్ళీ సూపర్ మ్యాన్ వచ్చి లేపుతాడులే అని చెప్పి పడుకోరు కదా, వాళ్ళు చచ్చిపోయి ఉంటారు వాళ్ళు కూడా. ఎవరు మరి వీళ్ళందరికీ రెస్పాన్సిబుల్? జ్యుడిషియరీ చేసే పని అట్లనే ఉంది ఈ మధ్యకాలంలో. సూపర్ హీరోలా ప్రవర్తిస్తుంది, వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక ఆయన సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. కేసు ఏంటి అంటే, మధ్యప్రదేశ్లో ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉంది. మరి ఆ విష్ణుమూర్తి విగ్రహం పాడైపోయింది, దాన్ని రివైవ్ చేయాలి. రివైవ్ చేయమని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని ఇప్పటిదాకా ఏ రియాక్షన్ లేదు. కనీసం డాడీ మీరన్నా చెప్పండి అని చెప్పి ఆ సుప్రీంకోర్టు డాడీని అడిగారు. సూపర్ హీరో కదా, మరి వాళ్ళకి చెప్పాలి కదా. కానీ అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఆయన ఏమన్నాడు? నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పుకో, మేము ఇలాంటి కేసులు తీసుకోలేమని చెప్పాడు. ఇక నువ్వెందుకే అప్పుడు సుప్రీంకోర్టు? నువ్వు ఆ విష్ణుమూర్తిగా చెప్పుకోమని అంటున్నావంటే ఇలాంటి కేసులన్నీ నా దగ్గర తీసుకురాకు, నీకు అసలు ప్రియాంబుల్ తెలుసా? ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అది వాళ్ళు ఏం చేయాలి? సుప్రీంకోర్టు ఆ కేసు తీసుకోవాలి, కేసు తీసుకోదగిందా కాదా అని చూడాలి. చూసిన తర్వాత తీసుకోదగిందైతే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు, కేసు ఇస్ డిస్మిస్డ్ అని రాసేసి పంపించాలి. ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడాడు? ఇలాంటి కేసులు తీసుకోవటం మేము పిచ్చా, నీకేమైనా పిచ్చెక్కిందా, వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పుకో అన్నాడు. అది మరి అదే క్వశ్చన్ రివర్స్ ఆయన అడిగితే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఆయనకి. రివర్స్ ఏం అడుగుతావు? ఇప్పుడు సపోజ్ చాలా దేశంలో, ఆఫ్ఘనిస్తాన్లో కానీ చాలా ప్రాంతాల్లో బుద్ధుడి విగ్రహాలని కూలగొట్టేశారు, మోకాలు నరికేశారు, చేతులు నరికేశారు. మరి సపోజ్ ఎవరైనా బుద్ధుడి విగ్రహాన్ని రివైవ్ చేయమనంటే ఆ గవాయి గారు అదే మాట అంటాడా? ఆ బుద్ధుడిగా చెప్పుకోవా, ఇలాంటి కేసు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను అని చెప్పి అంటాడా? అండు. ఎందుకని? ఆయన బుద్ధిస్ట్ కాబట్టి. ఆయన బుద్ధిస్ట్ కాబట్టి గవాయి గన్నయ్య, ఏదో గన్నయ్య గారు ఎవడో ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతాడు, విష్ణుమూర్తికి చెప్పుకోపో అని చెప్పి. సో ఇది ఒక రకమైనటువంటి ఆస్పెక్ట్. అదైనటువంటి నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కేసు. మన మైసూర్లో దసరా పండగకి ఒక సెలబ్రేషన్ చేస్తారు. ఆ దసరా పండగ ఇనాగ్రేషన్ కోసం ఒక ముస్లిం లేడీని పిలిచారు. మరి ఇదేం అన్యాయం? దసరా పూజ చేయడానికి ముస్లిం లేడీని పిలవడం అనేటటువంటిది పెద్ద సెక్యులరిజం అని అంటున్నారు.
ఇది నీకు నచ్చలేదు అంటే ఒక వ్యక్తికి నచ్చలేదు, ఇలా ఒక ముస్లిం లేడీని దసరా పూజకి తీసుకురాకుండా ఆపండి అని చెప్పి ఒకడు పిటిషన్ వేశాడు. పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పాలి, ఇది మా పరిధిలో లేదనో లేకపోతే దీనికి సంబంధించి మాకు విషయం సంబంధం లేదు, ఇట్లాంటి పిటిషన్లు తీసుకోము అని వదిలేయాలి. అలా వదిలేయడం కాకుండా ఆ పిటిషనర్ని, బాబు నువ్వు ఎప్పుడైనా ప్రియాంబుల్ చదివా అని అడిగాడు. ప్రియాంబుల్ చదివితే కేసులు పెట్టాలా అనేది నాకు ఫస్ట్ వచ్చిన డౌట్. సుప్రీంకోర్టులో కేసు పెట్టాలి అంటే ఫస్ట్ నీకు ఉన్నటువంటి అర్హత ఏంటి, ఉండాల్సిన అర్హత ఏంటి, ప్రియాంబుల్ చదవాలి. సెకండ్, అది కూడా ఒకవేళ చదివానని చెప్పాడు అనుకో, డిడ్ యూ రీడ్ ఫండమెంటల్ రైట్స్ రే, సార్ టోల్డ్నారే అని అంటాం. సో ఈ రాజ్యాంగాన్ని ప్రతిోడు చదివితే ఇక అసలు సుప్రీంకోర్టుకి ఎవడ పోవాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఒకవేళ ప్రతిోడు చదివితే ప్రతిోడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఇంక వేరే కోర్టుకి వెళ్ళడు. మనకి అవన్నీ తెలియవనే కదా మన కోర్టుకి వెళ్ళి ఇది కరెక్టే కాదని అడుగుతున్నావు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రియాంబుల్ చదివేవా అని అడిగేవంటే నువ్వు ఎంత మూర్ఖుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అది ఆవిడని పిలవడం రైట్ ఆర్ రాంగ్ సెకండరీ. ప్రైమరీ ప్రాబ్లం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆస్కింగ్ ఏ పర్సన్ వెదర్ యూ హ్యావ్ రెడ్ ద ప్రియాంబుల్ అన్నట్టు. ప్రియాంబుల్ చదివితే మరి సరిపోతుందా, ఆ కేసు తీసుకుంటావా? ప్రియాంబుల్ చదువుతాను వస్తాను, కేసు తీసుకుంటావా? మరి సో సుప్రీంకోర్టు ఈ రకంగా సూపర్ హీరో లాగా తయారై నా అంతటోళ్ళు లేరనే ఫీలింగ్లో ఏం చేస్తుంది సుప్రీంకోర్టు అని అంటే ద సుప్రీంకోర్ట్ ఈజ్ నాట్ బీయింగ్ అకౌంటబుల్ టు ఎనీబడి. సో కాబట్టి సుప్రీంకోర్టుని జ్యుడిషియరీని అకౌంటబుల్ ఎట్లా చేయాలి, హౌ టు మేక్ ది జ్యుడిషియరీ ఆన్సరబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్. సుప్రీంకోర్టు చేసే పనికి చెయ్యని పనికి ఏ విధంగా ఆన్సరబుల్ చేయాలి. అలాగే కాలేజియం అనే కాన్సెప్ట్ మళ్ళీ అడిగే అవకాశం ఉంది, దట్ ఈస్ రిగార్డింగ్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సో 2025లో ఆగస్టులో సుప్రీంకోర్టులో మొదటిసారిగా మొత్తం 34 మంది జడ్జిల్ని అపాయింట్ చేశారు. ఆ కాంటెక్స్లో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ద కాలేజియం ఆఫ్ ద సుప్రీంకోర్ట్, సుప్రీంకోర్టులోను హైకోర్టులోను నియమించబడేటటువంటి న్యాయమూర్తుల గురించి క్వశ్చన్ అడుగుతారు. అండ్ తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, leading to activism, further leading to overactivism. ఈ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, దాని నుంచి వచ్చేటటువంటి జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత, దాని నుంచి వచ్చేటటువంటి జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం, న్యాయశాఖ అతి క్రియాశీలత. దీన్ని ఏమంటారంటే జ్యుడిషియల్ ఓవర్ ఆర్చ్ అని కూడా అంటారు. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? జ్యుడిషియరీ డూయింగ్ ఇట్స్ జాబ్, దట్స్ ఆల్ ఈజ్ ద యాక్టివిజం యాజ్ మ్యాండేటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రకారం కోర్టు నిర్వహించాల్సిన విధులని నిర్వహిస్తుంటే యాక్టివిజం అని అంటారు. మరి ఓవర్ యాక్టివిజం అంటే ఏంటి? Beyond the constitution, if judiciary is doing something, that will become overactivism, which is also described as the overarch, over adventurism. అంటే తనకి నిర్దేశించిన బాధ్యతలు కాకుండా వేరే పనులు కూడా చేస్తూ ఉంటే ఓవర్ ఆర్చ్ అని అంటారు. అది ఆర్ ఓవర్ యాక్టివిజం అని అంటారు. వేరే పనులు, నిర్దేశించిన పని ఏంటి, వేరే పని ఏంటి. ఇప్పుడు సపోజ్ ఇండియన్స్ చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే లోకల్గా ఉండేటటువంటి జాబ్స్ని వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. లోకల్ జాబ్స్ దొంగతనం చేయడం అంటే ఏంటి? జాబ్ అది, అదేమన్నా పైసలా అంటే జాబుల్నే దొంగతనం చేసే రేంజ్ మంది. ఎలా చేస్తారు? లోకల్గా లీగల్గా అయితే ఒక గంట పని చేస్తే అమెరికాలో $10 ఇవ్వాలి. కానీ ఇండియన్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఈ టెంపరీగా చేసే జాబుల కోసం ఏం చేస్తారంటే, నువ్వు నాకు $10 ఇస్తానంటే నేను ఒప్పుకోను, $5 ఇస్తేనే నేను చేస్తానంటాడు. ఇక మరి ఓనర్కి ఇంకంతకన్నా ఏం ఆనందం ఉంటుంది? ఇక $10 కాదు నీకు $5 ఇస్తారంటే అప్పుడు మన ఏపీ తెలంగాణ నుంచి ఒకడు వెళ్తాడు, నీకు బుద్ధి ఉందా లేదా, $5 ఇస్తా అంటావు, 2 చాలు, మళ్ళీ కొడితే మళ్ళీ 2 ఎక్కువ ఇక అని చెప్పి వీడు ఇంకో దొంగతనం చేస్తాడు. ఇది జాబులు దొంగతనం చేయడం అంటే అట్లా.
అంటే చదువుకోవడానికి వెళ్ళినోడు నువ్వేం చేయాలి? చదువుకోవాలి. H1B వీసా మీద వెళ్తే నువ్వేం చేయాలి? మామూలుగా ఏ పోస్ట్ కోసం అయితే ఒక కంపెనీ తరపున వెళ్ళావో ఆ కంపెనీ తరపున ఆ పోస్ట్ పదవి ఆ జాబ్ మాత్రమే చేయాలి. సైడ్ వ్యాపారాలు చేయొద్దు. ఇట్లా సైడ్ వ్యాపారాలు చేస్తే ఏమంటారంటే దాన్ని కాటన్ వ్యాపారం అని అంటారు. అది అలాంటి కాటన్ బిజినెస్లు చేయొద్దు. సో అట్లా ఏ పర్పస్ కోసం అయితే నువ్వు వెళ్ళావో ఆ పర్పస్ కోసం కాకుండా వేరే వ్యవహారాలు చేస్తూ ఉంటే లోకల్ వాళ్ళు ఎక్కడ పడిపోతుంది. అప్పుడు అమెరికాలో వచ్చినటువంటి లోకల్ కేసీఆరే ట్రంప్, వాడి పేరే ట్రంప్ అనమాట. ఇక్కడ కేసీఆర్ అలాగో అక్కడ ట్రంప్ అలా ఉంటాడు. సో లోకల్ వాళ్ళకి ట్రంప్ అంటే ఇష్టమే. ఇక్కడ మనం ఉండి ఏమనుకుంటాం అంటే ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పనులన్నిటి వల్ల ఒకవేళ నెక్స్ట్ కనుక ట్రంప్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతాడు అనుకుంటాం. నువ్వేమన్నా ఓటేస్తావా వాడిని ఓడించడానికి? నువ్వు ఇక్కడ కూర్చొని మాటలు చెప్పడం కాదు. లోకల్గా ఉన్నటువంటి 53% లోకల్ పీపుల్కి, అమెరికన్స్కి ట్రంప్ చేసే పనులన్నీ ఇష్టమే. సో అమెరికన్స్, ఈ ఇండియన్స్ అమెరికాకి రాకుండా H1B వీసా మీద ఇది $1,00,000 ఫీజు పెట్టాడంటే లోకల్ వాళ్ళకి హ్యాపీయే కదా. నువ్వు హ్యాపీయేరా అన్నట్టు ఉంటుంది మరి. కాబట్టి ట్రంప్ చేసే ప్రతి పని లోకల్ వాళ్ళకి ఇష్టమే. లోకల్ వాళ్ళు ఈ నాన్ లోకల్ వాళ్ళని కొడతా అంటారు. కొట్టండి అంటాడు ఆయన. మరి నేను కొట్టిన తర్వాత నువ్వు జైల్లో పెట్టకూడదు. పెట్టండి రా, నువ్వు వేసుకో, ఎవరిని వేసుకుంటా వేసుకో, అలా పర్మిషన్ ఇచ్చేస్తాడు ఆయన. మరి ఇట్లా దాడులు జరుగుతున్నాయి. మరి దాడులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు లోకల్గా మన ఇండియాలో ఉండేవాడెవడో కేసు పెడతాడు సుప్రీంకోర్టులో. భారత ప్రభుత్వం అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్ని రక్షించడానికి ఏం చర్యలు తీసుకోవట్లేదని చెప్పి, ఇలాంటి మనకి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు వెంటనే తీసుకుంటుంది ఆ కేసు. అది ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని సవాలు చేసే ఏ ఇష్యూ అయినా సరే కోర్టుకి ఇష్టం. వెంటనే తీసుకుంటుంది, వెంటనే పిలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఎవరినో ఒకటి రమ్మంటుంది. వాళ్ళు వచ్చి చెప్తారు, నిలబడతారు. ఏం చేస్తున్నారు మీరు అంటే ఏం చేయట్లేదు అని చెప్తారు. మరి ఎందుకు చేయట్లేదు? చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవడో అడగడానికి అంటారు. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మరి ఏమవుతుంది? బర్నింగ్ సెన్సేషన్ వస్తుందా రాదా? అట్ ద సీక్రెట్ ప్లేసెస్ డెఫినెట్లీ ఇట్ విల్ గెట్. సో మరి అటువంటి పరిస్థితుల్లో అసలు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన విషయాన్ని టేకప్ చేయడమే ఓవర్ యాక్షన్. ఎందుకని ఓవర్ యాక్షన్? దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ ద కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. కోర్టు జోక్యం చేసుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు పోలీసింగ్, మిలిటరీ, ఇలా ఫారిన్ అఫైర్స్, ఇలాంటివి జోక్యం చేసుకోకూడదు. అది సో మిలిటరీ విషయాల్లో కానీ, పోలీస్ విషయాల్లో కానీ, ఇలాంటి విదేశాంగ వ్యవహారాల్లో కానీ సుప్రీంకోర్టుకి జోక్యం చేసుకునే హక్కు లేదు. కానీ జోక్యం చేసుకుంటూ ఉంది. ఇలా తనకి సంబంధం లేని వాటిల్లో జోక్యం చేసుకోవడానికి ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అంటారు. ఓవర్ యాక్టివిజం ఆర్ ఓవర్ ఆర్చ్. సో దీన్నే కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ అడ్వెంచరిజం అని అంటారు. జ్యుడిషియల్ అడ్వెంచరిజం అంటే న్యాయశాఖ సాహసం చేయడం. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు ప్రొహిబిటెడ్ ఏరియా అని పెడతారు. ఇప్పుడు సపోజ్ నువ్వు అదేంటది సాగర్ డ్యామ్ వైపు వెళ్తున్నావు అనుకో, ప్రొహిబిటెడ్ ఏరియా, ఈ ప్రదేశంలో మొసళ్ళు తిరుగుతున్నాయి, ప్రవేశించకండి అని చెప్తారు. అప్పుడు మీరు కారులో వెళ్తూ ఎవడో చూస్తాడు. ఆ చూసినోడు ఛాలెంజ్ విసురుతాడు మిగతా వాళ్ళకి. అరే దమ్ముందా, ఎవరికైనా వెళ్ళి దమ్ముందా అంటాడు. అంటే దమ్ముందా అంటే దేనికొని సిగరెట్ తీసిస్తారు. ఒక సిగరెట్ కాదు, అక్కడికి వెళ్ళి బయటికి వచ్చినాడు ఎవడైతే ఎక్కువసేపు ఉంటాడో అక్కడ ముసళ్ళు పాలు పడకుండా వచ్చినాడు గెలిచినట్టు వాడికి నేను 10 సిగరెట్లు ఇస్తా అంటాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఒకడు వెళ్తాడు, గంట అయింది, 2 గంటలు అయింది, 5 గంటలు అయింది, 10 అయింది, 2 రోజులైంది, రాలేదు, చాలా బాగా ఆడాడు కదా అనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద ఛాలెంజ్ తీసుకుంటాడు అనిపించలేదు. అంటే ఎందుకంటే ఇటువంటివి అడ్వెంచర్స్ ఏదైతే వద్దంటావో ఆ వద్దన చేసేవంటే అడ్వెంచర్ చేసినట్లే. సుప్రీంకోర్టు కూడా వద్దన్న దాన్ని చేస్తుంది. ఏం వద్దన్నారు? మిలిటరీలో జోక్యం చేసుకోవద్దన్నారు, పోలీసింగ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దారు, ఫారిన్ అఫైర్స్లో జోక్యం చేసుకోవద్దారు. బట్ స్టిల్ ఇఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దీస్ ఏరియాస్ ఇట్ ఈస్ ద అడ్వెంచర్. సో జ్యుడిషియల్ అడ్వెంచరిజం అంటారు దీన్ని. ఓవర్ యాక్టివిజం అని, లేకపోతే ఓవర్ ఆర్చ్ అని, ఆర్ అడ్వెంచరిజం అని అంటారు. సో ఇవి గ్యారంటీగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోను. అండ్ కొంచెం తక్కువ పాసిబిలిటీ ఉన్నది టెక్నాలజీ ఇన్ ద జ్యుడిషియరీ, అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
Suppose judiciary in India has often acted as an arbiter in federal conflicts. How the judiciary is using the technology. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు తన యాక్టివిటీస్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. సో హౌ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద జుడిషియరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జుడిషియరీలో ఉపయోగించడం వల్ల జుడిషియరీ భవిష్యత్తు ఎలా మారబోతుంది అనేది ప్రాబబుల్ క్వశ్చన్. కాకపోతే దాని పాసిబిలిటీస్ తక్కువ. అది సో దాంట్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాసిబిలిటీస్ తక్కువ. ఎక్కువ పాసిబిలిటీ ఉన్నది ఏంటంటే కాలేజియం అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. అంటే ఇది మనకి 5 సార్లు క్వశ్చన్ వచ్చిందని చెప్పాం కదా అపాయింట్మెంట్స్ మీద, దాన్ని బేస్ చేసుకో. ఫండమెంటల్ కంక్లూజన్ ఏంటి అంటే ఈ డెమన్స్ లేయర్ టెక్నిక్ ద్వారా మనం ఫండమెంటల్గా రాగలిగే కంక్లూజన్ ఏంటంటే డెఫినెట్లీ దెర్ విల్ బి వన్ మినిమం క్వశ్చన్ ఐదర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ ఇన్ ద మెయిన్స్. రెండోది కాలేజియం అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, there is a possibility to get the question 80 to 85%. అండ్ తర్వాత ఈ ట్రిబ్యునల్స్ మీద, తర్వాత ఆల్టర్నేటివ్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఒక 65% వరకు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం ఒక 60-65% ఛాన్స్ ఉంది దానికి. అలాగే ఇటువంటి డైమెన్షన్స్ టెక్నాలజీ ఇన్ ద జ్యుడిషియరీ లీస్ట్ పాసిబిలిటీ, where there will be a possibility to ask the question to the extent of 35 to 40%. చాలా తక్కువ అవకాశాలు ఉండేది. సో ఓవరాల్ ఎస్టిమేషన్ ఏంటి 2026 కోసం అని అంటే అట్లీస్ట్ వన్ జ్యుడిషియరీ క్వశ్చన్ ఇన్ GS2 ఎవ్రీ ఇయర్ 100% గ్యారంటీ. ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను కనీసం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సెకండ్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మీద, కాలేజియం సిస్టమ్ మీద there is a high chance of asking the questions. మోడరేట్ ఛాన్స్ ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ ఇలాంటి అంశాల మీద మోడరేట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 50% నుంచి 60% ఆ రేంజ్లో అనమాట. లోయర్ ఛాన్సెస్ ఆర్ ద న్యూ టెక్నాలజీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద జ్యుడిషియరీ. ఈ న్యూ టెక్నాలజీ అనేటటువంటి అంశం మీద అయితే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో కవర్ కానిది రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ అనేది. అంటే ద హయ్యర్ జ్యుడిషియల్ పోస్ట్లో జ్యుడిషియరీ మహిళల యొక్క పాత్ర అనేటటువంటిది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి 75 years ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, సుప్రీంకోర్టు. సో ఈ 70 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో మ్యాక్సిమం ఉంటే ఒక 4 ఉన్నారు లేడీస్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. అంటే అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ in the Supreme Court, not more than 11 to 12% are the women. And there is no Chief Justice in the Supreme Court from the women category. Supreme Court లో మహిళలు లేరు. ఎవరు అంటే మహిళలు లేకపోవడం అంటే చీఫ్ జస్టిస్గా ఇప్పటిదాకా ఒక మహిళ కూడా లేదు. 2027లో there is one possibility of a woman becoming a Chief Justice. జస్టిస్ నాగరత్న అనే ఆవిడ ఇప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు. ఇప్పుడున్న గవాయి గన్నా రిటైర్ అయిపోయిన తర్వాత ఈ జస్టిస్ నాగరత్న అనే ఆవిడ 2027లో చీఫ్ జస్టిస్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఓరియంటేషన్లో, ఆ కాంటెక్స్లో దెర్ ఈజ్ పాసిబిలిటీ దట్ దెర్ మే బీ ఏ క్వశ్చన్ అబౌట్ విమెన్ ఇన్ ది హయ్యర్ జ్యుడిషియరీ. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిలు గాను, హైకోర్టు జడ్జిలు గాను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అసలు లేరు. సుప్రీంకోర్టు జడ్జిలుగా ఒక 4 ఉన్నారు అంతే ఇప్పుడు దాకా. మరి ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. టు వాట్ ఎక్స్టెంట్ దట్ ద ఉమెన్ ఆర్ ప్లేయింగ్ రోల్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ? వాట్ మెజర్స్ డు యూ సజెస్ట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ? ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి నువ్వేం చేస్తావు అనేటటువంటిది. సో ఇటువంటి డైమెన్షన్స్లో మనకి ఓవరాల్గా చూసినప్పుడు సో జ్యుడిషియరీ ఆధారంగా ఏరియాస్ ఆఫ్ డిబేట్, ఏరియాస్ ఆఫ్ డిస్కషన్.
స్ట్రక్చర్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే జ్యుడిషియల్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అన్నప్పుడు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తర్వాత ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఇలాంటివన్నీ వస్తాయి. సో ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి మీద క్వశ్చన్ ఉండొచ్చు. అంటే ట్రిబ్యునల్ అంటే ఒక సెమీ జ్యుడిషియల్ కోర్ట్, సెమీ కోర్ట్. మామూలుగా జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అనే కోర్ట్ అనే పదం లేకపోయినా ట్రిబ్యునల్ అనే పదానికి ఉన్న మీనింగ్ కూడా ఏంటి అంటే కోర్టే. ట్రిబ్యునల్ అనే పదాన్ని జనరల్గా ఫ్రాన్స్లో ఉపయోగిస్తారు. ఎలాంటి వాటికి? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే ఏ కోర్ట్ దట్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చెప్పేటటువంటి కోర్ట్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు. అది. సో ఇప్పుడు సపోజ్ కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ అని ఉంటాయి, అవి కూడా దీంట్లో వస్తాయి. అది రెగ్యులేటరీ అథారిటీస్ కూడా ఇందులో భాగమే. రెగ్యులేటరీ అథారిటీస్ అంటే లైక్ ఇప్పుడు ట్రాయ్ అని ఉంది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అది కూడా ఒక కోర్ట్ లాంటిది. ఇట్ డిసైడ్స్ వేరియస్ ఇష్యూస్. అలాంటి రెగ్యులేటరీ అథారిటీస్ గురించి. అలాగే దీంతో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్. దీంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్, సో ఈ న్యాయమూర్తుల నియామకం, రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్, న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల తొలగింపు, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్. అలాగే ఈ అపాయింట్మెంట్కి సంబంధించిందే కాలేజియం సిస్టమ్. అండ్ తర్వాత ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఫంక్షనింగ్ అంటే పనితీరు, ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. స్ట్రక్చర్ అంటే నిర్మాణం. సో వ్యవస్థీకరణలో న్యాయమూర్తుల నియామకం, తొలగింపు, కాలేజియం వ్యవస్థ. ఫంక్షనింగ్ అంటే పనితీరు. దీంట్లో బేసిక్ రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర, మౌలిక పాత్ర. అండ్ తర్వాత ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి. అండ్ తర్వాత ఈ ఫంక్షనింగ్లో మరో డైమెన్షన్ యాక్సెస్ టు ద జస్టిస్. అంటే అల్టిమేట్గా కోర్టు అనేది ప్రజల కోసం ఉండాలి. సో ప్రజల కోసం ఉన్నటువంటి కోర్టు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. యాక్చువల్లీ దేర్ వాజ్ అ స్టడీ అబౌట్ ద సుప్రీం కోర్ట్ ఫంక్షనింగ్. ఈ స్టడీ ఏంటి అంటే సుప్రీంకోర్టులో ఏ స్టేట్ నుంచి ఎక్కువ కేసులు పెడుతున్నారని చూశారనమాట. ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ కేసులు పెడుతుంటారు అని చూసి అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్ వర్ ఫైల్డ్ బై ది పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్. ఎందుకని ఈ మూడు రాష్ట్రాల నుంచి? ఎందుకు అంటే అది దగ్గరగా ఉన్నాయి, సుప్రీంకోర్టుకి దగ్గరగా ఉన్నాయి.
దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కేసు పెట్టేస్తుంటారు. సౌత్ ఇండియా నుంచి వెళ్ళి కేసు పెట్టేవాళ్ళు తక్కువ, దూరంగా ఉన్నాయి కాబట్టి. ఒక 20% కేసులు ఇట్లా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి పెడతారు. అండ్ నార్త్ ఈస్ట్ నుంచి అసలు పెట్టట్లేదు, ఎవడు కేసులు పెట్టట్లేదు. మ్యాక్సిమం ఒక 5% లోపలే ఉంటాయి. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ బై ద పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ ఓన్లీ లెస్ దెన్ 5%. ఎందుకు? వాళ్ళకి చాలా దూరం, ప్లస్ యాక్సెస్ కూడా తక్కువే. అంటే రోడ్ యాక్సెస్ తక్కువ, ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ తక్కువ. అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైతే నీకు కోర్టు దగ్గరగా ఉందో, వెళ్ళడానికి వెసులుబాటు ఎక్కువగా ఉందో, వెసులుబాటు అంటే ట్రాన్స్పోర్టేషన్, అలాంటి చోట్ల కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. అంటే మనకి ఎక్కువ యాక్సెస్ ఉంది కాబట్టి. డబ్బు ఉండాలి, నువ్వు కేసు పెట్టాలంటే డబ్బు కూడా ఉండాలి. పేదవాడికి కూడా సుప్రీంకోర్టు అందుబాటులో ఉంది. బట్ ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద అఫిలియేట్ సెక్షన్స్. ధనవంతులకు మాత్రమే పరిమితము. సుప్రీంకోర్టు ఉంది, మన హక్కులు ఏమైనా భంగం కలిగితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు, రక్షించేసుకోవచ్చు అని చదివేస్తాం. చదివినంత ఈజీ కాదు అది యాక్చువల్గా చేయడం అనేది. వాస్తవంగా చూస్తే మీ జీవితంలో ఎప్పుడన్నా జిల్లా కోర్టుకి వెళ్ళారా? మీ జీవితాల గురించి అడుగుతున్నా. నన్ను నేను అడుక్కున్నా కానీ నేను జిల్లా కోర్టుకు పోలేదు ఎప్పుడు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకని? 2 రకాల కారణాలు. ఒకటి, ఎవడి పాపానికి ఆడిపోతాడులే అని చెప్పి నీళ్ళు వేసుకుని వాడిని చెప్పిస్తాం అంతే, కోర్టుకు పో. 2, కోర్టుకి వెళ్తే కేసు పెడితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఓడిపోయినోడు ఉంటాడు ఒకడు, ఇంకోడు గెలిచినోడు ఉంటాడు. ఓడిపోయినాడేమో ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయినాడు అక్కడే ఏడుస్తాడు. అంతే తప్ప ఏడవడు మాత్రం గ్యారంటీ. ఎవరికి? ఓడిపోయినాడికే గెలిచినోడికే, ఇద్దరికి గ్యారంటీ. తేడాల్లో ఏంటి? ఓడినోడు అక్కడే ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. ఎవరు చూడకుండా ఎక్కెక్కి గుక్క పెట్టి మరీ ఏడుస్తాడు. ఎందుకంటే ఇది సపోజ్ నీకు ₹1 కోటి ఆస్తి కోసం కేసు పెట్టావు, లాయర్కి 1.5 కోటి ఇచ్చావు కేసు గెలవడానికి. ఇంకేముంది కానీ కేసు గెలిచి కూడా ఏం లాభం? అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ కాంటెక్స్లో యాక్సెస్ ఎంత ఉంది, మనకి యాక్సెస్ ఇవ్వడానికి కోర్టు ఏం చేస్తుంది అనే దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ దీంట్లో వస్తాయి. దీంట్లో భాగంగా పిఐఎల్ ఒకటి, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, తెలుగులో ప్రజా ప్రయోజన వ్యాజ్యము అంటారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అండ్ తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్, ఎఫ్ఎల్ఏ, ఉచిత న్యాయ సహాయం అనే కాన్సెప్ట్. ఇలాంటిదే లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే ప్రజా కోర్టు. ప్రజా కోర్టు, లోక్ అంటే పీపుల్, అదాలత్ అంటే కోర్టు. సో ఆ ప్రజా కోర్టు ఇది కూడా ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఆస్పెక్టే. అండ్ ఈ లోక్ అదాలత్తో పాటు ఈ కోర్టు సిస్టమ్, ఈ కోర్టు వ్యవస్థ అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ డైమెన్షన్స్లో యాక్సెస్ అనే దాంట్లో చేసేది ఏంటంటే ఇంక్లూజివిటీ ఆఫ్ ద పీపుల్, ఇంక్లూజన్, జ్యుడిషియల్ ఇంక్లూజన్. తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఒకటి. అంటే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నాయి. ఏమున్నాయి? ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాకుండా ఐఎఫ్ఓఎస్ కూడా ఉంది. సో ఐఏఎస్, ఐపీఎస్ అనేది అందరు రాయొచ్చు. ఐపీఎస్ అనేది, ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఓన్లీ స్టెమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాయొచ్చు ఐఎఫ్ఓఎస్. ఈ 3 ఆల్ ఇండియా సర్వీసులు మాత్రం. అండ్ దెర్ ఇస్ ఎ ప్రపోజల్ టు బ్రింగ్ అనదర్ ఆల్ ఇండియా సర్వీస్ టు బి కాల్డ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. ఇలాంటి ఐఏఎస్ లాంటిది అది. ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఎగ్జామ్ రాయాలంటే ఓన్లీ ఎల్ఎల్బి చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది.
సో ఎలాగూ మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రెషర్స్ వాళ్ళు ఏం చేయాలి, ఎల్ఎల్బి రాయాలి. ఎల్ఎల్బి ప్రిపేర్ అయిపోతున్నారు. అదే లా ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్లాట్ ఎగ్జామ్ రాసేసి 3 ఏళ్లలో మీరు కళ్ళు మూసి తెరిసే లోపల సివిల్స్ వచ్చేస్తుంది. ఇంకోవైపు ఏమో ఎల్ఎల్బి డిగ్రీ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ దేశం దురదృష్టం కొద్దీ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది వస్తే దానికి కూడా మీరు రాయడానికి అర్హత వస్తుంది ఎల్ఎల్బి కారణంగా. సో ఇప్పటి నుంచి ఆ ప్రయత్నంలో ఉండాలి. నెక్స్ట్ రేపు సపోజ్ కమింగ్ నవంబర్లోనే ఎప్పుడో క్లాట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అది అప్లై చేయండి. ఏదైనా ఒక లా కాలేజీలో జాయిన్ అవ్వండి. ఒకవైపు సివిల్స్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది, ఇంకోవైపు లా కూడా అయిపోతుంది. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ లాంటిది వస్తే దెన్ యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు టేక్ దట్ ఎగ్జామ్. అండ్ అది రాకపోయినా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఒక 50 పోస్టులు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ మినిమం 50 పోస్టులు ఈ సెషన్స్ జడ్జికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అసిస్టెంట్ సెషన్స్ జడ్జి అంటే విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఈ సెషన్స్ జడ్జి అనేది ఈక్వలెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కలెక్టర్. కలెక్టర్ పోస్ట్తో సమానమైనటువంటి పోస్టు. ఆ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పోస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎట్లనే పోటీ పరీక్ష ఉంటుంది. అందులో ఒక జిఎస్ పేపర్ ఉంటుంది, ఒకటేమో లా పేపర్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా రాయడానికి అర్హత ఈ మినిమం ఎల్ఎల్బి. కాబట్టి ఈ కమింగ్ నవంబర్లోనే ఎప్పుడో ఉంటుందో ఆ నోటిఫికేషన్, అది అప్లై చేయండి. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేటటువంటి రిఫార్మ్ ఒకటి. అలాగే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఎన్జేఏసి అనే కాన్సెప్ట్ ఒకటి. అండ్ తర్వాత రిఫార్మ్స్ టు డీల్ విత్ ది బ్యాక్లాగ్ కేసెస్ అంటే పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి చేపట్టాల్సిన సంస్కరణలు. అంటే దే సే దట్ అరౌండ్ 5 crore కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో 5 కోట్ల కేసులు, వీటిని పరిష్కరించడానికి మొత్తం అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు అన్ని కోర్టుల్లోనూ కలిపి 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలంటే 20 years పడుతుంది. వాటన్నిటిని క్లియర్ చేయాలంటే మరి ఈ 20 yearsలో ఏమవుతుంది? కేసులు పెట్టకుండా ఎవడైనా ఆగుతాడా? పెడుతూనే ఉంటారు వాళ్ళంటే. ఇంకొక 10 కోట్ల కేసులు వస్తాయి ఈ 20 yearsలో. ఈ 5 అయ్యే లోపల 10 వస్తాయి. సో మరి వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఏం చేస్తాం? కాబట్టి కొంత టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజికల్ రిఫార్మ్స్ ఇన్ ద జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ. సో దే ఆర్ ద ఏరియాస్ ఆఫ్ స్టడీ ఇన్ ద జ్యుడిషియరీ. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అంశాల్లో చదవాల్సినటువంటి ఏరియాస్ అంటే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ టుమారో we continue this with ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అనే అంశంతో స్టార్ట్ చేద్దాం. ఆ హ్యాండ్అవుట్ ఏదైతే ఉందో అది ఎండ్ టు ఎండ్ చదవండి. ఇచ్చిన హ్యాండ్అవుట్ కేవలం చెమట పట్టినప్పుడు ఇలా ఊపుకోవడానికి మాత్రమే కాకుండా అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఎండ్ టు ఎండ్, వర్డ్ టు వర్డ్ చదవండి. అవసరమైన చోట్ల అండర్లైన్ చేయండి. అండ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. అంటే మీరు చేయాల్సిన పని నేనే చేసి పెట్టాను. అట్లీస్ట్ దానికన్నా గౌరవం ఇచ్చి ఎంజాయ్ చేయండి దాన్ని. మీరేం చేయాలి? పీవైక్యూస్ చదవాలని చెప్పాం. అవసరం లేదు. ఆ పీవైక్యూస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి మొత్తం 2015 నుంచి ఇప్పుడు 25 వరకు ఓన్లీ క్రొనాలజీ ప్రకారం మాత్రమే కాకుండా థీమాటిక్ కూడా క్లాసిఫై చేశారు. థీమాటిక్గా అంటే ఈ సుప్రీంకోర్టు మీద, అకౌంటబిలిటీ మీద, ఈ థీమ్స్ ఏ థీమ్స్ మీద ఇచ్చారు అనే అంశం దాని గురించి. అండ్ ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చాను. ప్రిడిక్షన్ ఫర్ ద 2026 రాబోయే సంవత్సరంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. అలా రేపు కంటే